హెచ్ఎంటీఏ మరో భారీ ప్రాజెక్టును టేకప్ చేసింది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు మధ్యలో గ్రీన్ ఫీల్డ్ రోడ్ రానుంది. ఇప్పటికే టెండర్లకు పిలుపునిచ్చింది. వర్క్స్ కూడా త్వరలోనే స్టార్ట్ కానున్నాయి. రతన్ టాటా పేరుతో నిర్మించే ఈ రోడ్డుతో ఫ్యూచర్ సిటీ మీదుగా రీజనల్ రింగ్ రోడ్డుకు కనెక్టివిటీ ఏర్పడనుంది. ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్, మధ్యలో గ్రీన్ ఫీల్డ్ రోడ్. భారీ రోడ్డు ప్రాజెక్టులను పట్టాలెక్కించిన హెచ్ఎండీఏ మరో భారీ రోడ్డు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఓఆర్ఆర్ నుంచి RRR వరకు 41.50 కిలోమీటర్ల సరికొత్త రోడ్ను డెవలప్ చేయాలని అధికారులు డిసైడ్ అయ్యారు. ఔటర్ రింగ్ రోడ్ రావిర్యాల ఎగ్జిట్ నుండి ఫ్యూచర్ సిటీ మీర్ఖాన్పేట్ వరకు మొదటి దశలో 19.2 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు. ఇందుకోసం 1665 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని హెచ్ఎండీఏ అధికారులు అంచనా వేసి టెండర్లు పిలిచారు. ఆ గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు స్వర్గీయ రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించారు. రెండవ దశలో మీర్ఖాన్పేట నుండి ఆమన్గల్ వరకు 22.30 కిలోమీటర్ల మేర 2365 కోట్ల రూపాయలతో గ్రీన్ ఫీల్డ్ రోడ్ చేపట్టనున్నారు. రెండవ దశ కూడా కంప్లీట్ అయితే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుండి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఫ్యూచర్ సిటీ మీదుగా ఒక మంచి కనెక్టివిటీ వచ్చే అవకాశం ఉంది. ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వం డెవలప్మెంట్ చేయదలిచిన ప్రాంతంలో ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీతో పాటు అనేక కంపెనీలు అక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్తోంది ప్రభుత్వం. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలోని అనేక ప్రాంతాలు టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఆధారంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఫేజ్ 1, ఫేజ్ 2లలో పూర్తి చేయాలని నిర్ణయించిన ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ రంగారెడ్డి జిల్లాలోని 6 మండలాల గుండా ప్రయాణించనుంది. ఇందులో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కర్తాల్, ఆమనగల్ మండలాలున్నాయి. ఈ మార్గంలో రోడ్డు వెంబడి 14 ఊర్లు కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వెడల్పు 100 మీటర్లు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇరువైపులా 3 లైన్ల రోడ్డు ఉండనుంది. భవిష్యత్తులో దాన్ని మరో లేన్ కి పెంచేలా కూడా ప్లాన్ చేశారు. మెయిన్ క్యారేజ్ వే మధ్యలో 20 మీటర్ల వెడల్పు మెట్రో రైల్ నిర్మాణానికి కేటాయించనున్నారు. ఇక మెట్రోకు ఇరువైపులా 2 మీటర్ల చొప్పున గ్రీనరీ డెవలప్ చేయనున్నారు. మెయిన్ క్యారేజ్ వేతో పాటు ఇరువైపులా 3 లైన్ సర్వీస్ రోడ్డును డెవలప్ చేయనుంది హెచ్ఎండీఏ. ఆ తరువాత 2 సైడ్లలో గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేయనున్నారు. రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నుండి స్కిల్ యూనివర్సిటీ, ఫోర్త్ సిటీ ప్రాంతాలకు వేగమైన రవాణా కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇదే రోడ్డు వెంబడి మీర్ఖాన్పేట్ వరకు మెట్రో రైల్ నిర్మాణం జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రతన్ టాటా పేరుతో నిర్మించే ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో టెండర్లను ఆహ్వానించింది హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్. మార్చి 21న దాఖలైన టెండర్లలో టెక్నికల్ బిడ్లను ఓపెన్ చేయనున్నారు అధికారులు. ఇందులో అర్హత సాధించిన వారిని గుర్తించి ప్రైజ్ బిడ్ ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు తర్వాత ఆయా ప్రాంతాల్లో చిన్న రోడ్డు ప్రాజెక్టులను కంప్లీట్ చేసిన హెచ్ఎండీఏ మరో భారీ రోడ్డు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు.